దసరా శరన్నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే బెల్లంతో చేసిన సేమియా కేసరి. ముందుగా కడాయిలోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని గుప్పెడు జీడిపప్పు వేసి దోరగా వేయించుకోండి. అలాగే గుప్పెడు ఎండు ద్రాక్ష వేసి దోరగా వేయించుకొని సైడ్కి ఉంచుకోండి. అదే కడాయిలోకి 1 కప్పు వరకు సేమియా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల వరకు నీళ్ళు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మరుగుతున్న నీళ్ళలోకి ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేసి బాగా ఉడికించేసుకొని 1 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలండి. బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి. దించేసే ముందు 1/4 టీ స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి కలిపేసుకోండి. అంతే, సేమియా కేసరి ప్రసాదం రెడీ. ఈ రానున్న ఫెస్టివ్ సీజన్ కి ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యువెలరీ రివ్యూ అయితే షేర్ చేస్తున్నా. నక్షీ బాల్స్ అండ్ స్వరోస్కి పర్ల్స్ తో ఈ రామ్ పరివార్ సెట్ చాలా బాగుంది కదా. మెయిన్ గా కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. వీళ్ళ పేజ్ ని ట్యాగ్ చేస్తున్నాను, చెక్ చేయండి. హ్యాండ్ మేడ్ జ్యువెలరీ చాలా తక్కువ ప్రైసెస్ కి ఉన్నాయి అనమాట. మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి డైరెక్ట్ గా ఆర్డర్ చేసేసుకోవచ్చు.